సో పాయల్ శంకర్ గారు ఏం చెప్తారు? రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటోందా బీజేపీ? ఈ విమర్శలపై ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల మీద ఒక రకమైనటువంటి ఆలోచనతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. అసలు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ ఆ రోజు పార్టీ ప్రారంభించిన రోజే ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రోజైతే ప్రభుత్వ ఫలాలు అందుతాయో ఆ రోజే ఈ దేశం నిజమైన స్వాతంత్రం సాధించినట్టు అని భావించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండవసారి 2019లో రిజర్వేషన్లు పెంచింది భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదు. అటువంటిది కేవలం మిగతా ఏ విషయాలలో కూడా అవకాశం లేదు. ఈ దేశ ప్రజలంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అన్న ఒక అక్కసుతోని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మలేదు. ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మకపోగా వాళ్ళ శ్రమంతా కూడా వృధా అయింది. ఆ ఎన్నికల ఫలితాలు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మేము భారతీయ జనతా పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినా, రిజర్వేషన్లు రద్దయితే అని చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు అని కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైంది. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి రిజర్వేషన్ల రద్దు కానీ మిగతా ఆలోచన లేదు. స్వయాన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో అదేవిధంగా ఇంటర్వ్యూలలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ప్రజలని కొంత గందరగోళంలోకి నెట్టాలన్న ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ల రభసను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది రద్దు గురించి. కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు కాబట్టి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. రిజర్వేషన్ల రద్దు గురించి మాత్రమే కాదండి, అంటే భారత రాజ్యాంగాన్నే రద్దు చేస్తారు అనే ప్రచారం ఎందుకు వచ్చింది? ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటున్నారు ఆ పార్టీ? బీజేపీకి అసలు అలాంటి ఆలోచనే లేనప్పుడు విపక్షం ఇంత సీరియస్ అలిగేషన్ ఎందుకు ముందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నారు ప్రజల ముందుకి? అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర భారతీయ జనతా పార్టీ మీద అవినీతి ఆరోపణ చేసే ఆస్కారం లేదు. దేశ ప్రధానమంత్రి గారి మీద అవినీతి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇంత గొప్పగా దేశాన్ని పరిపాలించిన తర్వాత ఈ దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంత బలంగా కోరుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ అస్త్రాలు లేని కారణంగా ఈ రిజర్వేషన్ అనే విషయాన్ని రద్దు అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని రద్దు అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అసలు భారతదేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి అసలు ఏ రకంగా ఈ వ్యవస్థ నడుస్తుంది? ఇది ఒక మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. వారు మాట్లాడినటువంటి మాటలకు తప్పకుండా రేపు జూన్ 4వ తారీఖు నాడు వారికి సరైన రీతిలో దేశ ప్రజలు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. దాంట్లో ఎక్కడ కూడా ఏ అనుమానం లేదు. ఈ దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతుంది? మాకు అవకాశం ఇస్తే ఈ దేశం కొరకు ఈ రకమైనటువంటి మేము పనులు చేస్తాం, లేదా ఈ రకంగా ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడతామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి తప్పితే కానీ ఆ పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో పసలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, సోనియా గాంధీ గారు మాట్లాడినా, ప్రియాంక గాంధీ గారు మాట్లాడినా, మిగతా ఎవరు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినా అసలు ఆ మాటల్లో ఎక్కడ కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాళ్ళకంత ఘోరమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది.